ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ నాకు నచ్చడం లేదు సార్. ఒకరోజు వస్తే అటెండెన్స్ 1% పెరుగుతుందంట, ఒకరోజు రాకపోతే 3% అటెండెన్స్ తగ్గిపోతుందంట. ఇదేం లెక్క సార్? ఇది ఎక్కడ లాజిక్ సార్? నాకు అర్థం కావడం లేదు. ఊరుకోరా. ఈ స్టేజ్కి రావడానికి నువ్వు ఎంత చేసుంటావు, ఎన్ని క్లాసులు ఎగదొబ్బి సినిమాలకు వెళ్ళి ఉంటావు, ఎన్ని బంకులు కొట్టావు, ఎన్ని గోళ్ళ దూకి ఎక్కడికి వెళ్ళి ఉంటావు, ఎన్ని తొప్పల్లోకి వెళ్ళి ఉంటావు. ఓపిక ఉంటే కాలేజీకి వస్తావు, లేదంటే ఇంటి దగ్గర ఉంటావు. మహా అయితే కోఆర్డినేషన్ పడుతుంది అంతే. ఏంటి సార్ అంతే? చాలా కష్టపడి ఇంటి దగ్గరే పొద్దున్నే లేచి క్యారేజ్ కట్టుకొని బస్సు ఎక్కి బస్సులో సీట్ ఆపి ఇద్దరం కలిసి పడుకొని మళ్ళీ బస్సులో నుండి కాలేజ్కి వస్తాం. ఇంత ప్రాసెస్ జరుగుతుంటే ఇంత కష్టపడి మళ్ళీ కాలేజ్కి వచ్చిన తర్వాత కాలేజీలో ఏం చేస్తాం మేము? క్లాసులు ఎగదొబ్బకుండా క్లాస్ సార్ చెప్తున్నప్పుడు కొద్దీ వెనకతల బెంచ్కి వెళ్ళి మళ్ళీ ఏదో తిని పడుకొని క్లాసులు వినకుండా అంత చక్కగా రోజు కాలేజ్కి వస్తుంటే మీరేం ఏక మీద అంతే అని అంటున్నారు. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి సార్? బాబు అది కష్టం కాదు బాబు. నువ్వు పక్క రెడీ చేసుకో, బయట ఒక జెరాక్స్ షాపు లేదంటే ఒక పకోడీ బండి. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. మీరు కష్టపడుతుంది దుబ్బి తిని పడుకోవడానికి, లేదంటే కాలేజీ లేకపోవడానికి తప్ప మీరు చేసేది ఏమీ లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. మా బాధలు ఎప్పటికీ మీ పెద్దవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు సార్. మేము ఎంత కష్టపడతామో మీకేం తెలుసా సార్? చూస్తున్నాం ఎంత కష్టపడిపోతున్నారంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళడానికి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఎప్పుడు బ్రేక్ వేస్తారో, ఎప్పుడు అమ్మాయి మీద పడిపోతామో, లేదంటే ఏ క్లాసులో ఏ అమ్మాయి ఉన్నదో, ఏ బ్రాంచ్లో ఏ అమ్మాయి ఉన్నదో. అంతేగాని క్లాస్ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ అవుట్ సైడ్ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునా? ఏ సినిమా ఎప్పుడు దిగుతుందో 10 మందిని చెడదొబ్బి థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి సినిమాలు చూద్దామా? అదే కదా. ఇదేనా నీ పద్ధతి? బాబు అన్నీ చూస్తున్నాం, అన్ని క్లాసులు. నా క్లాస్ వచ్చేసేటప్పటికే క్లాస్ రూమ్లో ఒక్కడు ఉండడు. సినిమా కానీ వెళ్ళిపోతారు కొందరు, కొంతమంది లైబ్రరీ కానీ వెళ్తారు. అసలు ఆ లైబ్రరీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సైలెంట్ అని అంటారు లైబ్రరీలోను, కానీ మీరు చేసే యుద్ధాలు ఎవరికీ తెలియదు. ఇంకపోతే ఇంకా కంప్యూటర్ ల్యాబ్ అంటారు, కంప్యూటర్ ల్యాబ్లో మీరేం చేస్తారో ఎవరికీ తెలియదు. నెక్స్ట్ నా క్లాస్ వచ్చేటప్పటికి సమ్మలర్థం కావట్లేదని దొబ్బేస్తున్నారు కదరా. ఒక రోజును నా క్లాస్ మొత్తానికి ఎవడైనా ఒక్కరిసైనా ఫుల్ అటెండెన్స్ తోటి వచ్చారా నా క్లాస్కి? అయినా అసలు నిన్ను కాలేజీలో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను రా. ఇప్పుడు అడ్మిన్ బ్లాక్ దగ్గర జాయినింగ్ అడ్మిషన్స్ కోసం నిన్ను చూశాను, తర్వాత ఇప్పుడే రా చూస్తున్నాను. యాదవా సార్, మీరు కాలేజ్కి వస్తున్నారు, మేము కాలేజ్కి వస్తున్నాం. మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ క్లాస్లో ఉంటారో తెలియదు. మీరు నన్ను ఎలా చూస్తారు సార్? అరే బాబు, చిన్నప్పుడే మా అమ్మ చెవులు కొట్టించేసింది మా పాపకి. ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు కొట్టించద్దు చెవులు. ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు డొల్లు చెప్పొద్దు.